Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos. Thanks for your support. స్వయంభూ శ్రీ యోగలింగేశ్వర స్వామివారి దేవస్థానము జోగన్నపాలెం గ్రామము దెందులూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా. స్థల పురాణం 1933వ సంవత్సరంలో దెందులూరు మండలం జోగన్నపాలెం గ్రామమునకు పడమరగా ఉన్న రైతువారి మెరక సాగు భూమిలో సూక్ష్మముగా గోచరించుచున్న ప్రస్తుత శివలింగము ఉన్న చోట భూమిని తవ్వగా భూగర్భమున యోగ నిద్రావస్థలో ఉన్నదా అన్నంతగా శ్రీ యోగలింగేశ్వర శివలింగము పగులగొట్టబడిన పానుపట్టము పంచాయతన దేవతల మూలపీఠములు అనగా బాలా త్రిపుర సుందరి, గణపతి, సూర్యభగవానుడు, విష్ణు భగవానుడు పెద్ద సైజు రాళ్లతో ఉండి వేలాది సంవత్సరముల క్రితం ప్రతిష్ఠించబడి వందలాది సంవత్సరముల క్రితం భగ్నం గావించబడినదన్న రీతిలో ఉండి వారికి దూరములో బద్దలు కాబడి ఉన్న బసవేశ్వరుడు కనిపించినారు. సదరు స్వామివారిని బయటికి తీసుకుని వచ్చుటకు గ్రామస్తులు ప్రయత్నించగా వారు విఫలము కాబడి పిదప బసవేశ్వరునికి తాడుగట్టి సదరు త్రాడును స్వామివారికి లంఘింపచేయగా శ్రీ స్వామివారు యోగ నిద్ర నుండి బయటకు వచ్చుచున్న విధముగా గ్రామస్తులకు కనిపించినారు. తదుపరి గ్రామస్తులందరూ స్వామివారు వెలచిన చోటే దేవాలయంను నిర్మించినారు. నాటి నుంచి శ్రీ స్వామివారికి ఇష్టమైన సోమవారము నాడు వేకువజామున అభిషేకము చేసుకున్న వారికి యద్భావం తద్భవతి అన్న రీతిలో స్వామివారి నిజరూప దర్శనం కలుగుచు వారు తలచిన కోరికలు నెరవేరుచున్నవి. ఇట్లు జోగన్నపాలెం గ్రామ ప్రజలు. గమనిక: సంతానము లేని వారు స్వామివారికి అభిషేకము చేయించుకున్నట్లయితే సంతానము కలుగుతుంది. त्रिपुर सुंदरी समेत योगलिंगेश्वर स्वामी।